లే- లేదు సార్, ఐఎమ్ సో సారీ. అదేనండి, అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతలు ఉంటాయి కదండి. నేను అదే స్టార్టింగ్లోనే నేను చెప్పాను, మీకు అసలు టైం దొరకట్లేదు. కానీ డిబేట్లకు వచ్చినప్పుడు లేదు కాస్త సార్. టైం కేటాయించండి. మీ వాయిస్ కూడా వినాలి కదా, ఎందుకంటే చాలా అంశాలు ఆయన రేగిరి లక్ష్మణ్ గారు మాట్లాడారు. బెంగళూరు ప్యాలెస్ నుంచి ఒక అద్భుతమైన స్కెచ్ వేస్తున్నారట, మళ్ళీ పార్టీని లేదు. పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ముందుకు సాగుతున్నారట, అందుకనే అక్కడే మంతనాలు ఎక్కువ జరుపుతున్నారట. ఎవరు సార్, జగన్ గారా? మరి ఆయనకి ప్యాలెస్ ఉన్నదండి, మీకు కూడా ఉన్నదేంటి అక్కడ? సార్ అందరికీ నమస్కారం. క్షమించాలి, కొంచెం టెక్నికల్ డిఫికల్టీ వల్ల డిస్కనెక్ట్ అయిపోయింది. సార్ ఇప్పుడు అక్కడి నుంచి మంతనాలు చేస్తారో లేకపోతే శేష జీవితం అక్కడే గడుపుతారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఇష్టం సార్. ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి రకరకాల ప్లేసుల్లో ప్యాలెస్లు ఉన్నాయని. ఆయన అక్కడే, ఇప్పుడు ప్రజలు ఎట్లాగో ఒక అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించి ఎన్డీఏ కూటమి వాళ్ళని పరిపాలించాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు 11తో సరిపెట్టుకోండి. ఇంకా చాలా లక్కీగా 11 వచ్చినాయి సార్, ఇంకా తక్కువే వచ్చాయి కొన్ని కొన్ని చోట్ల. ఆ, అదృష్టం సుడి బాగుండి కొంచెం 11 సీట్లు వచ్చాయి వాళ్ళకి. ఏమండి వచ్చినాయి చాలా అండి, ఇంకా ఇంకా అంత ఆశ ఎందుకు? ఇప్పుడు వచ్చినాయి సరిపోలేదా సార్ అంటే ఇప్పుడు సార్ ఆశ అనేది లేదు సార్. ఇప్పుడు ప్రజలు ఎంతటి క్లారిటీగా తీర్పిచ్చారనేది ఈ తీర్పు ద్వారా మనకు అర్థం అవుతుంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో వెళ్ళి కూర్చుంటారా లేకపోతే బెంగళూరు వెళ్ళి కూర్చుంటారా అనేది ఆయన ఇష్టం. బట్ ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఆయన కూర్చోవటం లేదు, వ్యూహం రచిస్తున్నారట, అది పాయింట్ ఇక్కడ. ఏం లేదు సార్, వ్యూహం ఏం లేదు సార్. వ్యూహం ఏం లేదు. వ్యూహం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ ఎవరు చనిపోయినా దాన్ని మా పార్టీ కార్యకర్తలు చనిపోయారు అనే ఒక 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 ప్రచారాన్ని క్రియేట్ చేయటమే ఆయన వ్యూహం. తద్వారా ఆయన రోడ్ల మీద తిరగవచ్చు, ఓదార్పు యాత్రల పేరుతో జనాల్లో ఉండొచ్చు. అంటే 5 సంవత్సరాలు ఆయన ప్రజల్లో ఉంటే ఈసారి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఆయనకు వచ్చేది కాదు. సో ఇప్పుడు ఆయన ఎటువంటి వ్యూహాలు పనేది ఏముండదు సార్. ఏముంటుంది సార్, ప్రజలు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ఆయన్ని. ఏదన్నా వ్యూహం ఉంటే ఆయనకి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద అధికార పక్షాన్ని ప్రశ్నించాలి, లేదంటే ఇంకా బెటర్ పాలసీ ఎలా తీసుకురావాలో ఆయన 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 గొంతు ఉపయోగించి ఆయన అధికార పక్షానికి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజున నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటే, ఏదో స్కూల్ పిల్లోడు నాకు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తాను, లేకపోతే నాకు బొమ్మ కారు కొనిస్తేనే స్కూల్కి వెళ్తాను అన్నట్టు ప్రతిపక్ష హోదా టెక్నికల్గా కుదరదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే 2019, 2024 ఆ టైం మధ్యలో టీడీపీని అనేక సార్లు ఉదహరిస్తూ ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సేమ్ ఆయనకే వర్తిస్తుంది కదా. సేమ్ ఇప్పుడు మేమేమి స్పెషల్గా మాట్లాడవసరం లేదు దాని గురించి, ఏది ప్రతిపక్ష హోదా గురించి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడేం మాట్లాడారో అయ్యే వీడియోలు ఆయనకి తిరిగి చూపిస్తే ఆయనకు అర్థం అవుతుంది. సో గతంలో వాళ్ళ దగ్గర నుంచి పడిన ఇబ్బందులు ఇప్పుడు మీ దగ్గర నుంచి వాళ్ళు పడతారు, అంతేనా? సార్ ఇబ్బందులు పడే పరిస్థితి ఏముండదు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అభద్రతా భావం వచ్చేసింది సార్. ఆయన అభద్రతా భావంలో ఆయన భయంగా, అంటే నేను చేసిందే మళ్ళీ నాకు తిరిగి జరుగుతుందేమోనన్న ఒక భయాందోళన పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఎందుకంటే మీరు ప్రమాణ స్వీకారం రోజు కూడా చూడొచ్చు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మర్చిపోయిన పరిస్థితి. టెన్షన్లో గవర్న ఎవరైనా కమెంట్ చేస్తారేమో, లేకపోతే టీజ్ చేస్తారేమో, ఏమైనా కమెంట్స్ పాస్ చేస్తారేమో అనే ఒక భయాందోళనకరమైన పరిస్థితుల్లో ఆయన పేరు మర్చిపోయిన పరిస్థితి. సో మేమైతే కూటమి ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది, హుందాగా వ్యవహరిస్తున్నారు, కూడా పర్సనల్ కమెంట్స్ చేయట్లేదు. మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే అసెంబ్లీకి వచ్చి చెప్పండి. మదనపల్లి ఇష్యూలో పెద్దిరెడ్డి గారితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టి ఆయన్ని కూడా కేసులు బనాయించి అరెస్ట్ చేయడానికి చూస్తున్నారన్నది వస్తుంది టాకు, నిజమా? సార్ ఏముండదు సార్, ఇవాళ రేపు ఏమైపోయిందంటే సార్, నిజంగా వాళ్ళు ఏదైనా దొంగతనం చేసినప్పుడు పోలీసులు పట్టుకున్నా కూడా మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళం కాబట్టి మమ్మల్ని దొంగ అంటున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళం కాబట్టి మా మీద నిందలేస్తున్నారని చెప్పి పరిస్థితి ఉంది సార్ ఈ రోజున. నిజంగా జెన్యున్ గా వాళ్ళు తప్పు చేసుంటే, అంటే నిజంగా తప్పు చేసుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అందరూ చెప్పి డైలాగ్ అదే కదా, గతంలో కూడా వాళ్ళు అదే చెప్పారు సార్. ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు 175 పోటీ చేస్తే 11 గెలిచారు. అందరినీ టార్గెట్ చేయకుండా పెద్దిరెడ్డి గారిని ఎందుకు చేస్తాం సార్? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చేయాలి సార్? నిజంగా తప్పు చేసుంటే పోలీసులు ఇంట్రాగేషన్ లో తేలిద్ది ఎవరు కాల్చారు డాక్యుమెంట్స్ అన్ని అనేది. వీళ్ళు ఎందుకు భుజాలు తడువుకోవాలి? పెద్దిరెడ్డి గారు ఎందుకు ఉంది, ద్వారంపూడి చంద్రశేఖర్ గారిది కూడా స్టార్ట్ అయింది కదా ముందు, పెద్దిరెడ్డి గారు ఒక్కరే కాదు కదా. అదే చెప్తా ఉన్నాను సార్. ఇప్పుడు బియ్యంలో అవకతవకలు జరిగినాయి, టీడీఆర్ బాండ్స్ లో అవకతవకలు జరిగాయి, రకరకాల అంశాల మీద అవకతవకలు అవినీతి జరిగింది.
దాన్ని దానికి సంబంధించిన శాఖ మంత్రులు దాంట్లో దాన్ని రివ్యూ చేసి అందులో ఏం తప్పులు జరిగినాయి అనేది మా నాదెండ్ల మనోహర్ గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా ఇతర శాఖల మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా రివ్యూ చేసి దాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి. మీరు తప్పు చేసుంటే తప్పు చేశారని చెప్తారు, మీరు తప్పు చేసినా కూడా తప్పు చేయలేదని చెప్పాలా? ఇప్పుడు నిజంగా అవినీతి జరిగి ఉంటే ఆ రివ్యూలో లేదంటే ఆ ఇంట్రాగేషన్లో ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. మీరు తప్పు చేసినా కూడా మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాబట్టి, లేదంటే మీరు ఈ రోజున మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని మీరు అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఏం అనకూడదా? మీరు అవినీతి చేసినా కానీ ఏం మాట్లాడకూడదా? అందరినీ అనట్లేదు కదా, అందరినీ ఎందుకు అంటున్నారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే షర్మిల గారిని ఈసారి మీరు ఎక్కువ పెడుతున్నారట, నిజమా? సార్ ఇప్పుడు ఎవరు చిన్న షర్మిల గారేమీ చిన్నపిల్ల కాదు, ఆవిడ మేమేమి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఆవిడ అడుగుతున్నది వ్యాలిడ్ క్వశ్చన్సే కదా. ఈ రోజున మేము అడిగే క్వశ్చన్ మేమేమైతే అడుగుతా ఉన్నామో ఆవిడ కూడా అదే అడుగుతున్నారు. అంటే ఇద్దరు కార్యకర్తలు కొట్టుకు చనిపోతే అందులో ఒక అతను ఇంకొక అతను నరికితే దాన్ని మీరు కూటమి ప్రభుత్వం చేసింది హత్య రాజకీయాలని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే, ఇద్దరు ఒక అతని దగ్గర పనిచేసిన వ్యక్తులే. మీరు ఢిల్లీ చాలాసార్లు వెళ్ళాలి. ఈ లెక్కన బాబాయ్ని హత్య చేసినప్పుడు ఢిల్లీ వెళ్ళలేదు, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయలేదు. ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తా ఉంటే నాకు అపరిచితుడు సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తా ఉంది సార్. ప్రకాష్ రాజు విక్రమ్ చూసి ఒక డైలాగ్ అంటారు, అరే నేను చౌదరి గారు మ్యూట్ చేయండి. చౌదరి గారు మీ వాయిస్ మ్యూట్ చేయండి. ఓకే. ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ ఉంటుంది సార్, నేను కమలాసన్ గారిని చూశాను, నేను ఎన్టీఆర్ గారిని చూశాను, నేను ఏఆర్ఆర్ గారిని చూశాను, నీలాంటి నటుడిని నేను చూడలేదురా అంటారు ఆ సినిమాలో. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఆయన అమాయకమైన ఫేస్ పెట్టి ఆ నేషనల్ మీడియా ముందు నా రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి, నా రాష్ట్రంలో మర్డర్లు జరుగుతున్నాయి అంటుంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి రాష్ట్రాన్ని హత్యా రాజకీయాలు యథేచ్ఛగా నడిపి అడ్డొచ్చిన వాళ్ళని చంపేసి మీడియాలో మాట్లాడిన వాళ్ళ మీద కేసు పెట్టి సాక్షాత్తు కిరణ్ 1 మినిట్ లక్ష్మణ్ ఏదో మాట్లాడతారట. లక్ష్మణ్ ఏంటి మీ వాయిస్ మీట్లో ఉన్నది? లక్ష్మణ్ కిరణ్ గారు అంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కమలాసనం మించిన నటుడు అంటూ ఉన్నారు. ఒక జగన్ గారు కాదండి, పవన్ కళ్యాణ్ గారు కమలాసనం మించిన నటుడు. రాజకీయాల్లో సినిమాల్లో రెండింటిలో కూడా నిజ జీవితంలో కూడా నటించే నాయకుడు. ఎందుకంటే కానీ లక్ష్మణ్ నీ నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తుంటే అసలు అర్థం కావట్లేదు. ప్రతిపక్షంలో డోర్ డెలివరీ చేసినప్పుడు అంట మేము అధికార పక్షంలో ఉన్నాం, మా ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ అన్నారు. అప్పుడు మేము ధర్నా చేస్తామా? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గుట్టుకోవడానికి పనులు తప్పుతూ ఉన్నారా? ప్రతిపక్షంలో మీరు ఎందుకు ధర్నాలు చేయాలా? మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలా? ఒక వాళ్ళకి 1 రూపాయలు సహాయం చేశారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారా? ఇప్పటికే వాళ్ళకి 1 రూపాయలు సహకరించారా? ప్రతిపక్షంలో ఉండడానికి మీ భరోసా ఉన్నమన్నారా? అధికారంలో వచ్చినప్పుడు కూడా ఆ కుటుంబాలను రాజకీయంగా ఓడిపోయిన వ్యక్తులు ఇప్పటికైనా భరోసా ఇచ్చారా? ఏ అధికారం ఉందో నా పేర్లు ఎత్తుకోమన్నారు. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మాకు జరిగిన మా కార్యకర్తలకి ఇద్దరు వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. ఇద్దరు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో ఆ జీవి ఆంజనేయుల ఆవిడికి ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారో ఇప్పుడు నీ గతంలో జనసేన పార్టీలో వినాలి. లక్ష్మణ్ చాలా మంది తప్పు వినండి. జనసేన పార్టీ అంటారా, వైఎస్ఆర్ పార్టీ అంటారా? ఓకే లక్ష్మణ్ వినాలి. చాలా మంది తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు, కానీ శృతి మించి చాలా దారుణాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లిస్ట్లో వాళ్ళు ఉన్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ద్వారంపూడి గారు అవనియండి, లేకపోతే పెద్దిరెడ్డి గారు అవనియండి, వీళ్ళైతే అరెస్ట్ అవ్వడం ఎట్టి పరిస్థితులను ఎవరు ఆపలేరు. కానీ అది వేరే యాంగిల్లో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది జరిగితే ఛాన్స్ ఉంటుందని చాలా మంది మాట్లాడేది. మీరు ఎంచుకున్న మార్గమే అది. అసలు దీనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటంటే వర్మ గారు, దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం అంటే వీళ్ళు మొన్నటి వరకు 45 మెట్రిక్ దగ్గర బియ్యం పట్టుకొని ఉన్నారు. ఎందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ గారిని అరెస్ట్ చేయాలా? ఎందుకు ఆ ప్రూఫ్ బయట పెట్టాలా? వన్న ఆరోపణలు కదా. మళ్ళీ భూకబ్జాలో ఆ పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ఏ ప్రూఫ్ లేవి ఏమన్నంటే మీరు కోర్టు చేయండి, అరెస్ట్ చేశారు. కోర్టులో వేస్తే ఆయన అరెస్ట్ ఒక నిమిషం అండి, చౌదరి గారు. అన్నీ కూడా బొట్టు కావాల్సిన ముఖం మీద వేయడం. ఓకే కిరణ్ ఈరోజు చూస్తే కిరణ్ అనకాపల్లి కిరణ్ ద్వారపూడి రామకృష్ణ 1187 కోట్ల విలువైన 30 ఎకరాలు ఆలయ భూములు కబ్జా చేశారు. దీని గురించి మాట్లాడమని చెప్పండి. లోకం మాధవ్ గారు నెలవరం నియోజకవర్గం 18 ఎకరాలు కాలేజ్ ఉంటే 72 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేశారు. దాని గురించి మాట్లాడండి. సుమారు 1500 కోట్లు సార్ ల్యాండ్ అది భోగపురంలో చంద్రబాబు విజయ్ కుమార్ 15 ఎకరాలు 500 కోట్లు ఎకరాలు అక్కడ కబ్జా చేశారు. దాని గురించి మాట్లాడమని చెప్పండి. ఏంటి కిరణ్ ఒక నిమిషం లక్ష్మణ్ ఏంటి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా 45 రోజుల్లో సేకరించినట్టున్నాడు, అదే పని మీద ఉన్నట్టున్నాడు. లక్ష్మణ్ పోరాటాలు చేయడం, అవినీతి వాళ్ళని అందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో లెక్కలన్నీ తేల్చడం బాగా అలవాటైనట్టున్నది మొదటి నుంచి. ఇప్పుడు వీళ్ళ మీద ప్రయోగిస్తున్నట్టున్నావు అవన్నీ. కిరణ్ కాదు లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఎప్పుడు చేశారు వాళ్ళు? మీరు చేసినవన్నీ ఏ సంవత్సరంలో చేశారు వాళ్ళు? ఈ నెల రోజుల్లోనా? ఈ నెల రోజుల్లో చూడండి ఈ నెల రోజుల్లో జరిగినాయి. ఆంధ్రజ్యోతి పేపర్ లో ఆంధ్రజ్యోతి టీవీలో కూడా చెప్పారు. మీరు చూడలేదా? ఈ నెల ఒక్క నిమిషం అండి చౌదరి గారు మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. జనసేన పార్టీ నాయకులు కూటమిలో విధ్వంసం ఓకే ఒక నిమిషం లక్ష్మణ్ ఆయన సమాధానం చెప్తారు. కిరణ్ పక్కా ఆధారాలతో పాటుగా మీడియాలో వచ్చింది, ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సార్ నేను అదే అంటా ఉన్నాను సార్. ఇప్పుడు ఆవిడ లోకం మాధవ్ గారు ఏదో కబ్జా చేశారని చెప్తున్నారు, సుందర విజయ్ కుమార్ గారు కబ్జా చేశారని చెప్తున్నారు. ఇప్పుడండి ఎమ్మెల్యేలు అయిన తర్వాత అని చెప్తుంటే మళ్ళీ ఎప్పుడంటే ఎమ్మెల్యేలు అయిన తర్వాత చెప్తాడు కదా ఆయన. ఇప్పుడు మొన్న ఏబిఎన్ ఛానల్ కూడా రెవెన్యూ శాఖ ఒక బౌండరీ తీసుకొని మొత్తం కాలేజీకి వెళ్ళే దారులు కూడా ఆపేయడం జరిగింది. ఓకే కిరణ్ కాదు సార్, చంద్రబాబు విజయ్ కుమార్ గారు అలాగే కొనసాగ రామకృష్ణ గారు ఇప్పుడు మాత్రం ఈ 4 రోజుల కబ్జా లోకం మా దగ్గర అయితే ఆ ఓకే లక్ష్మణ్ వెయిట్ చేయండి, ఏమో అర్థం కావట్లేదు. కొనతాల రామకృష్ణ గారు, సుందరపు విజయ్ కుమార్ ఈ మంత్లో అట, లోకం మాధవ్ గారు పాస్ట్ అట. సార్ నేను